అందరికీ నమస్కారం. పాండవులు నిర్మించిన స్వర్గానికి మెట్లు ఉన్న ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైంది. దీనిని దేవాలయం అనడం కంటే దేవాలయాల సమూహం అనొచ్చు. ఈ దేవాలయాన్ని బాతు కిలాడి అని స్థానికంగా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ దేవాలయం ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణా ప్రతాప్ సాగర్ డ్యాంలో జల సమాధిలో ఉంది. సుమారు 8 నెలల పాటు నీటిలో మునిగిపోయి మనకి కనిపిస్తుంది. మిగతా 4 నెలలు మాత్రం భూమిపై తేలుంటుంది. ఈ దేవాలయం చూడడానికి పర్యాటకులు బోట్లో వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 50 సంవత్సరాల నుండి ఈ దేవాలయాలు నీటిలోనే మునిగున్నాయి. ఇక్కడ ఉన్న పౌరాణిక కథల ప్రకారం ఆలయంలో స్వర్గానికి వెళ్లే మెట్లున్నాయని, వీటిని 5000 సంవత్సరాల క్రితం పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో నిర్మించారని చెప్తుంటారు. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో అనేక ప్రదేశాలలో శివాలయాలు నిర్మించారట. ఆ పరమేశ్వరుని పూజించారు. అయితే ఇక్కడ ఆలయంతో పాటు స్వర్గానికి మెట్లు కూడా నిర్మించాలని అనుకున్నారని, అది అంత సులభమైంది కాదని, శ్రీకృష్ణుని సహాయం చేయమని వారు అడగగా, శ్రీకృష్ణుని స్వర్గానికి మెట్లని నిర్మించడానికి 6 నెలల కాలానికి ఒక రాత్రి గమనిస్తారు. ఇక వారు సూర్యుడిని కానీ ఎటువంటి వెలుగుని కానీ చూడకూడదు. ఒకవేళ అలా జరిగినట్లయితే వారు నిర్మాణాన్ని ఆపేయాలి. అలాగే 6 నెలల లోపు గనక ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ అజ్ఞాతవాసానికి కొనసాగించాలి అని శ్రీకృష్ణుడు చెప్తారు. దానికి అంగీకరించి పాండవులు నిర్మాణాన్ని మొదలు పెడతారు. అందుకే వారు ఈ పనిని చీకట్లో మాత్రమే చేస్తుంటారు. దేవాలయాల నిర్మాణం పూర్తయి మెట్ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది. ఇంతలో అక్కడికి దగ్గరగా వచ్చిన ఒక మహిళ ఒక దీపాన్ని వెలిగిస్తుంది. దీంతో వెలుగొస్తుంది. సూర్యోదయం అయింది అనుకున్న పాండవులు తమ నిర్మాణాన్ని అక్కడ ఆపేస్తారు. అందుకే మెట్ల నిర్మాణం పూర్తిగా అవ్వలేదని అక్కడ వారు చెప్పారు. పాండవులు శ్రీకృష్ణుడిచ్చిన మాట ప్రకారం మెట్లు నిర్మాణాన్ని ఆపివేసి మళ్ళీ తిరిగి అజ్ఞాతవాసానికి ప్రారంభిస్తారు. ఇక మహాభారత కాలంలో బాతు అనే రాళ్లతో నిర్మించబడిన ఆలయం కాబట్టి బాతు కిలాడి అని పేరు రావడం జరిగింది. ఇక్కడ 6 ఆలయాలు ఉంటే ప్రధాన ఆలయం కూడా ఉంటుంది. చిన్న ఆలయాలలో విష్ణువు మొదలైన దేవతమూర్తులు ఉంటారు. ప్రధాన ఆలయంలో మాత్రం పరమశివుని లింగం ఉంటుంది. ఇక్కడ ఉన్న మరో అద్భుతం ఏంటంటే సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యకిరణాలు శివలింగ పాదాలను తాకుతాయి. శివ పాదాలను తాకకుండా సూర్యాస్తమయం అనేది ఇక్కడ జరగదు. ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక 4 నెలల పాటు భూమిపైన ఈ ఆలయం ఉన్నంత కాలం సూర్యుని యొక్క చివరి కిరణాలు స్వామిని స్పృశించిన తర్వాత సూర్యాస్తమయం జరుగుతుంది. పాండవులు నిర్మించిన ఈ దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కేవలం 4 నెలల పాటు దర్శన భాగ్యం కల్పిస్తూ పూజలు అందుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఈ ఆలయానికి చేరుకోవాలంటే న్యూఢిల్లీ చండీపూర్ నుంచి సుమారు 34 గంటల పాటు రోడ్డు ప్రయాణం చేసి చేరుకోవాలి. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైంది, విశేషమైందని కూడా చెప్పబడింది. ఇది పవన్ డబ్బులు స్వర్గానికి మెట్లు కట్టిన ఆలయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.